ఫ్రెండ్స్, ఈ స్టోరీ వినండి. సో ఒక బంగారు వ్యాపారి తన కుటుంబము చనిపోయిన తర్వాత తన కుటుంబం అంతా కూడా కష్టాల్లో పడిపోయిందనమాట. కష్టాల్లో పడిన తర్వాత వాళ్ళకి తినడానికి తిండి కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండే టైంలో సో వాళ్ళ అమ్మగారు వాళ్ళ అబ్బాయి ద్వారాతో వాళ్ళ చిన్నాన్న దగ్గరికి సో ఒక చిన్న హారాన్ని ఇచ్చి తీసుకెళ్ళి కాస్త డబ్బు తీసుకురా నాన్న అని చెప్పి పంపించాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్నాన్న దాన్ని చూసి సో ఇప్పుడు బంగారం ధర తక్కువగా ఉంది, సో తర్వాత ఇంకో తూరి తీసుకుందాంలే అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి రేపు నుంచి ఇక్కడికి రా, నువ్వు ఇక పని నేర్పిస్తాను అని చెప్పని పంపించాడు కొంత డబ్బు ఇచ్చి. ఆ తర్వాత అసలు రోజు నుంచి ఆ అబ్బాయి వచ్చి ప్రతి ఒక్కటి కూడా పని మెల్లమెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తూ కొద్ది కాలం తర్వాత మంచిగా బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళ చిన్నాన్న పిలిచి సో ఇంతకుముందు హారము ఇప్పుడు ధర బాగా పలుకుతుంది, అది తీసుకోనరా, అది నీకు డబ్బులు తీసుకుంటే బాగుంటుంది కదా ఈ టైంలో అని చెప్పంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చే ముందుగా అతను చేసిన పని ఏంటంటే దాన్ని అక్కడే టెస్ట్ చేశాడనమాట. సో అక్కడే టెస్ట్ చేస్తే అది నకిలీదని తేలింది. సో అక్కడే వదిలిపెట్టి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ చిన్నాన్న దగ్గరికి వచ్చి ఏమి బాబు నువ్వు తీసుకొని రాలేదా నగలు అని చెప్పని అడిగితే సో ఆహారాన్ని నకిలీదని చెప్పి తేలింది చిన్నాన్న అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఆ బాబుకు చెప్పాడనమాట వాళ్ళ చిన్నాన్న, సో బాబు నేను ముందే నాకు తెలుసు ఈ సంగతి, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరికీ నేను నకిలీదని చెప్తే నువ్వు ఎక్కడ ఇది అవుతారో అని చెప్పేసి కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఇలా మారుతానని చెప్పి అనేసి అనుకుంటారని చెప్పేసి నాకు ఆ రోజే తెలుసు. సో ఇందులో నీతి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది సో నిజమే చెప్పినా కానీ ఒక్కొక్క తూరి అది ఇంకోరా ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే సో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ సో ఆ నిజాయితీతనము ఉన్నా కానీ ఒక తూరి మాటపడి సో బంధాలు దూరం అవుతూ ఉంటాయి. సో ఇది తెలుసుకున్న నాడు సో మళ్ళీ బాధ అనేది పడుతూ ఉంటారు. ఓకేనా. సో ఇంతసేపు ఈ వీడియో విన్నందుకు సో థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.